అధినేత సవాల్ చేశారు. అందుకు తగ్గట్లే ఇన్ఛార్జ్ కూడా సై అంటే సై అంటున్నారు. కేడర్ సపోర్ట్ చేస్తున్న జిల్లా స్థాయిలో మాత్రం నేతలు నై అంటున్నారు. దీంతో ఆ ఇన్ఛార్జ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మాజీలతో మంత్రాలు జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత పొంగనూరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. మరి నేతలు మారతారా? ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలి. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్. ఇదొక్కటే కాదు, సొంత జిల్లాలో కొరకరాని కొయ్యగా మారిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం కూడా చంద్రబాబు పెట్టుకున్న టార్గెట్. పుంగనూరులో ఎలా గెలుస్తావో చూస్తా అంటూ పెద్దిరెడ్డికి చంద్రబాబు చాలాసార్లు సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లాబాబును టీడీపీ తరఫున బరిలోకి దింపారు చంద్రబాబు. చల్లాబాబు పేరు ప్రకటించడంతో కేడర్లో జోష్ కనిపిస్తోంది. ఎన్నడూ లేనట్లు సభలు ర్యాలీలను సక్సెస్ చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే ఈ దూకుడుకు టీడీపీ అధినేత గతంలో చేసిన పర్యటన బ్రేక్ వేసిందనే టాక్ వినిపిస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు చేపట్టిన యాత్ర యుద్ధాన్ని తలపించింది. పుంగనూరులో పోలీసులపై రాళ్లు రువ్వడం, లాఠీచార్జ్ ఘటనలో చల్లాబాబుపై 7 కేసులు నమోదయ్యాయి. 300 మందికి పైగా కార్యకర్తలపై కూడా కేసులు నమోదయ్యాయి. అయితే పుంగనూరు ఇష్యూ తర్వాత చల్లాబాబుకు అధినేత అండగా ఉన్నా సపోర్ట్ చేయాల్సిన జిల్లా స్థాయి నేతలు టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. దీంతో మాజీలను కలుస్తూ కొత్త వారిని పార్టీలోకి చేరుస్తూ ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు చల్లాబాబు. మంత్రి పెద్దిరెడ్డిని ఢీకొట్టేందుకు ఒంటరిగా పోరాటం చేయడం టీడీపీలో కొందరు సీనియర్లకు మింగుడు పడడం లేదని టాక్ వినిపిస్తోంది. అందుకే తమకేం సంబంధం లేనట్లు, అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి కూడా పుంగనూరు వైపు చూడటం మానేశారట. మరో సీనియర్ నేత కిషోర్ కుమార్ కూడా చల్లాబాబు ప్రచారాన్ని లైట్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో చల్లాబాబుకు సీకే బాబు సపోర్ట్ చేయడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో 2-3 రోజుల్లో చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు పుంగనూరు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. నిర్లక్ష్యంగా ఉన్న నేతల వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నట్లుగా సమాచారం. మరి చూడాలి, పెద్దిరెడ్డిపై పైచేయి సాధించడానికి చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.